జై శ్రీరామ్. సనాతన ధర్మకి స్వాగతం. ఇవాళ మార్నింగ్ లేసేసి స్వామివారికి పూజ చేసుకొని ఇంట్లో వర్క్ చేసుకొని పూజ చేసేసుకొని అందరికీ స్వామివార్లకి అయితే దండం పెట్టేసుకొని భోజనం అయితే చేసేసుకున్నాము. స్వామివార్లకు ప్రసాదం పెట్టేసి అన్నీ చేసుకున్న తర్వాత అయితే టీవీ ఆన్ చేస్తే మాత్రం ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అనమాట. బ్యాడ్ న్యూస్ అంటే బ్యాడ్ న్యూస్ అది. సో ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడే కృష్ణారెడ్డిపేటలో ఒక బిల్డింగ్ అక్కడే మా తమ్ముడు ఉంటాడు. బిల్డింగ్ పక్కకి హైడ్రా అయిన బిల్డింగ్ పక్కకి మా తమ్ముడు ఉంటాడు. సో ఆ బిల్డింగ్ దగ్గర అయితే మార్నింగ్ నైట్ నుంచి వాళ్ళకు గ్రూప్లో మెసేజ్లు పెడుతున్నారంట. సో మీరు ఎవరైతే డోర్లు ఓపెన్ చేయకండి, బయటికి రాకండి అని చెప్పేసి వాళ్ళైతే మెసేజ్ చేశారంట ఆ బిల్డింగ్ వాళ్ళు. సో అందరు కూడా అలాగే ఉన్నారంట. మార్నింగ్ వెళ్ళి వాళ్ళ డోర్ నాక్, పోలీసులు వాళ్ళందరూ వెళ్ళేసి డోర్ నాక్ చేసి బయటికి రండి, మేము హైడ్రా చేస్తున్నాం, ఈ బిల్డింగ్ని వెళ్ళిపోండి అని చెప్పేసి 36 ఫ్యామిలీస్ అంటే ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళు. సో 36 ఫ్యామిలీస్ కూడా వాళ్ళ ఐటమ్స్ తీసుకొని బయటకు వచ్చేసి వాళ్ళు రోడ్ పైన బైఠాయించేసారు. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, అందులో ముసలి వాళ్ళు ఉన్నారు, ఏజ్ వాళ్ళు ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ వాళ్ళందరూ కూడా ఉంటారండి కదండి. కామన్గా ఎవరింట్లో అయినా ఈ నవేడేస్ షుగర్ బీపీ అలాంటి పేషెంట్స్ అయితే కామన్ అది అయిపోయింది. సో అలాంటి పొజిషన్ వచ్చింది ఎందువల్ల అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని చెప్పేసి అందరికి కూడా తెలుసు. కానీ వాళ్ళనే గెలిపిస్తారు. ఎందుకు గెలిపిస్తారో అర్థం కాదు. మనకు న్యాయం చేసే వాళ్ళ నాయకులను మాత్రమే, అలాంటి నాయకుని మాత్రమే మనం ఎంచుకొని మన ధర్మాన్ని కాపాడే నాయకుని, మనకు హెల్ప్ చేసే నాయకుడిని, మన మంచి గురించి ఆలోచించే నాయకుని మనం ఎన్నుకోవాలి, మంచి నాయకుని వెళ్ళుకోవాలని చెప్పేసి నేనైతే అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనము ఒక్కసారి ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అమ్ముడు పోకండి. మనీ ఇస్తున్నారని చెప్పేసి అమ్ముడు పోయి తర్వాత ఒక్కరోజు దానికి మనీ చూసుకుంటే, ఒక్కరోజు మనీ చూసుకుంటే మనం 5 years టార్చర్ అనుభవించాలి. సో మనం ఎలక్షన్ అప్పుడు కొంచెం థింక్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ కూడా మీకు విజ్ఞప్తి చేసి చెప్తున్నాను. సో మనకు మంచి నాయకుడు ఎవరు, మనకు న్యాయం చేసే నాయకుని మాత్రమే ఎన్నుకొని ఆయనను మాత్రమే మనం గెలిపించాలి. సో అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇది ఇలా ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్లో ఒక 1 month కింద నా యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా కమ్యూనిటీ గైడెన్స్ అని చెప్పేసి స్ట్రైక్ పడింది. సో ఎందుకంటే అసలు నాకు ఆ విషయం తెలియదు అనమాట. సో బ్లైండ్గా నేనైతే ఒక రీల్ అప్లోడ్ చేశాను. 1 reel చేశాను అండ్ ఇంకొక రీల్ షార్ట్లో ఒక నేను 50 or 60 సెకండ్ పెట్టాలి కదా. సో నేను చూడకుండా సడన్గా 2 minutes ఉంటుంది షార్ట్ అప్లోడ్ చేశాను. షార్ట్ అప్లోడ్ చేసేస్తే బట్ యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని బ్లాక్ చేసేసారు. సో నాకు భయం వేసింది, అసలు ఏంటి ఇలా అయిందని చెప్పేసి. సో ఇంకా చూసి తర్వాత నాకు మెయిల్ వచ్చింది కూడా, ఇలా పెట్టొద్దు 2 minutes ఎక్స్ట్రా అని చెప్పేసి. నేను ఇంకా యూట్యూబ్లో కూడా కొన్ని సెర్చ్ చేశాను ఎలా ఎందుకు పోయిందని చెప్పేసి. సో ఎక్స్ట్రా టైం అంటే షార్ట్ ఓన్లీ ఫర్ 50-60 సెకండ్ వరకు మనం షార్ట్ పెట్టుకోవచ్చు. సో ఇంకా తక్కువ పెడితే కూడా కొంచెం తక్కువ పెడితే కూడా వాచ్ టైం కూడా అంత రాదని చెప్పేసి అంత పెట్టాను అనమాట. సో నాకు తెలియదు అసలు యాక్చువల్ థింగ్ నాకు తెలీదు. సో నేను బ్లైండ్గా అయితే పెట్టేశాను. సో అప్పుడు ఒకటి అయింది ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా అయితే ఒకటి దేంట్లో ఇన్స్టాగ్రామ్లో నేను ఒక న్యూస్ చూశాను, ఒక రీల్ అప్లోడ్ చేశారు, చూశాను అనమాట. ఏంటంటే ఒక చిన్న పాప మీన్స్ ఒక 1 month పాప అనమాట. మదర్ ఏం చేసిందంటే పాపని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ దగ్గర పడేసింది అనమాట. సో పడేసి వెళ్ళిపోయింది. ఆ పాప ఏడ్చినప్పుడు సౌండ్ రాకుండా నోట్లో క్లాత్స్, కొన్ని ట్రాక్ల పైన రాళ్ళు ఉంటాయి కదా, రాక్స్, సో అవి కూడా పెట్టేసి అక్కడ పడేసి వెళ్ళిపోయింది. వాళ్ళని తర్వాత పోలీసులు చూసి ఇంకా చేసి తర్వాత తీసుకొచ్చారు. అలాంటి వీడియో అక్కడ నాకు ఒకటి కనిపించింది. సో పెడితే బాగుంటుంది కదా పాపం, చిన్న పాప అని చెప్పేసి నేను ఆ రీల్ నా ఇన్స్టాలో పెట్టాను. బాగానే ఉంది. ఇన్స్టాలో పెడితే నాకు అరౌండ్ 2K వ్యూస్ వరకు వచ్చాయి. సో ఒక 40-50 likes కూడా వచ్చాయి. కామెంట్స్, లైక్స్, వ్యూస్ అన్నీ ఓకే బాగానే ఉంది. నేను అలాగే యూట్యూబ్లో కూడా పెడతామని చెప్పేసి ఆ రీల్ యాస్టీస్గా తీసుకొచ్చి యూట్యూబ్లో కూడా పెట్టేశాను. సో యూట్యూబ్లో పెడితే కంప్లీట్గా అప్పుడు యూట్యూబ్ మాత్రం స్ట్రైక్ చేసి రెస్ట్రిక్షన్లో పడేసింది నా ఛానల్ మొత్తం 1 month వరకు. సో నేను 1 month వరకు అసలు
సో ఆ మదర్ అయితే అక్కడ ఆ పాపనైతే అక్కడ వేసేసి వెళ్ళింది. నేను ఆ రీల్ చేస్తే నాకు బాగుంటుంది అని చెప్పేసి, చిన్న పాప కదా అని చెప్పేసి నేను అయితే ఆ రీల్లో యాజ్ ఇట్ ఈస్గా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. యాజ్ ఇట్ ఈస్ నేను దాన్ని యూట్యూబ్లో కూడా పెట్టేశాను అనమాట, అప్లోడ్ చేసేసాను. సో అది అప్లోడ్ చేసి నేను ఊరుకున్నాను, చూడలేదు, చెక్ చేసుకోలేదు, మళ్ళీ ఛానల్ చెక్ చేసుకోలేదు, ఇంట్లో వర్క్స్ ఉంటే చేసేసుకున్నాను. సో పెద్దగా ఇంకా ఈవినింగ్ టైంలో నేను చూద్దాంలే అని చెప్పేసి, మొబైల్ చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే మాత్రము నా ఛానల్కి మాత్రం మంచిగా మెసేజ్ వచ్చేసింది, కంప్లీట్గా రిస్ట్రిక్షన్ పడిపోయింది. ఇంకా మెయిల్ ఇచ్చేసాడు, 1 month వరకు మీరు యూజ్ చేసడానికి వీలవ్వదని చెప్పేసి, ఇంకా యూ డోంట్ అలో వీడియోస్ అండ్ షార్ట్స్ ఆర్ లైవ్ కూడా మీకు నాట్ పాసిబుల్ ఫర్ 1 month అని చెప్పేసి, మీరు ఇలా చైల్డ్ రిస్ట్రిక్షన్, కమ్యూనిటీ రిస్ట్రిక్షన్ పడింది అని చెప్పేసి ఇంకా అందులో పెట్టేశాడు, వాడు మెయిల్ పెట్టేశాడు. ఇంకా నాకు తలనొప్పి వచ్చేసింది, అబ్బాయి ఏంటి ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తే ఇలాంటివి వచ్చేసిందని చెప్పేసి. అసలు నాకైతే తెలీదు, బ్లైండ్గా నేను అప్లోడ్ చేసేసాను. సో అది అప్లోడ్ చేశాక అలాంటి నాకు మెయిల్ వచ్చాక మాత్రం నేను థింక్ చేశాను అండ్ అప్పుడు తెలుసుకున్నాను. ఇంకా యూట్యూబ్లో కూడా అన్నీ సెర్చ్ చేసి చూసాను, అంటే లైక్ ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అని చెప్పేసి. సో నేను నా ఛానల్ అయితే సనాతన ధర్మము, కంప్లీట్గా నేను డెవోషనల్ పర్పస్ పెడుతుంటాను. నేను ఏం పెడదామని చెప్పేసి అనుకున్నానంటే కంప్లీట్గా మహాభారతము, రామాయణము, భగవద్గీత, శివాభిషేకము, శివుని గురించి, ఇంకా ఇంట్లో పూజల గురించి పెడదాం అనుకున్నాను. బట్ నాకు టైం లేక ఇంట్లో పూజలు అండ్ నేను టెంపుల్స్ విజిట్ చేస్తుంటాను మోస్ట్లీ. సో ఆ వీడియోస్ పెడుతున్నాను. ఫర్దర్గా నేను అవి రామాయణము, మహాభారతము, భగవద్గీత అవి కూడా రీల్స్ పోస్ట్ చేస్తాను. ఎవ్రీథింగ్ కూడా నేనైతే కంప్లీట్గా నేను ఏమేమి పెట్టుకున్నానో నా డిస్క్రిప్షన్లో, సో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అవన్నీ కూడా నేను రీల్స్ చేస్తాను అండ్ పోస్ట్ చేస్తాను. చూద్దాం ఇంకా అప్పుడు అవుతుందేమో. సో నా 1 month నా ఛానల్ రిస్ట్రిక్షన్ పడింది అన్నాను కదా. సో అప్పుడైతే నా సబ్స్క్రైబర్స్ అయితే మొత్తం కంప్లీట్గా తగ్గిపోయారు, నా వాచ్ టైం తగ్గిపోయింది, మొత్తం కంప్లీట్గా తగ్గిపోయింది. జస్ట్ ఇప్పుడు రీసెంట్గానే నేను మళ్ళీ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా నా వాచ్ టైం మొత్తం కంప్లీట్గా తగ్గిపోతుంది. నాకు సబ్స్క్రైబర్ ప్రజెంట్ అయితే 457 ఉన్నారు, 457 ఇంకా అంతే ఉన్నారు. సో ఇలాంటి మిస్టేక్ మీరు కూడా ఎవరు చేయొద్దని చెప్పేసి, నేను అందరికి కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి జస్ట్ చిన్న వీడియో నేను మీకు అప్లోడ్ చేసి చెప్తున్నాను. సో అలాంటి ఇష్యూస్ ఉన్న వీడియోస్, చిన్నపిల్లల వీడియోస్ అయితే ఏవి ఇష్యూస్ ఉన్న వీడియోస్ కూడా ఏవి కూడా పెట్టొద్దంట. నేను సెర్చ్ చేశాను, యూట్యూబ్లో సెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ తెలియాలి, ఇలాంటి ఇష్యూస్ ఎవరికి కూడా అవ్వద్దు అని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై శ్రీరామ్.